వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ క్యాబేజీ 65. క్యాబేజీ 65 తయారు చేసే విధానం చూపిస్తారండి. ముందుగా మనం 250 గ్రాములు క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నామండి తురుముని. ఇప్పుడు ఇందులో శనగపిండి ఈ స్పూన్తోనండి, మామూలుగా స్పూను, ఒక 4 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు కార్న్ పౌడరు అంటే మొక్కజొన్న పిండి అండి, 1 స్పూను బియ్యం పిండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండి, మనకు ఎంత కావాలో తగినంత సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం కొంచెమేనండి, ఒక 1/2 స్పూన్ సరిపోద్ది. ఇందులో గరం మసాలా పొడి అండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటాం, చెక్క మొగ్గ వేసి కొంచెం ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడు ఇందులోనే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదండి, వస్తువులన్నీ ఈ బాగా ఇలా చేత్తో పిసకాలండి. ఎందుకంటే ఆల్రెడీ దీంతో మనకి ఇప్పుడు క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ కదా, అందుకని నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలా కలుపుకోవాలా. ఇప్పుడు సరిపోకపోతే ఒక 2-3 స్పూన్లు నీళ్లు కలుపుకొని దీన్ని కొంచెం మన పకోడీకి ఎట్టు తయారు చేయడానికి పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకోవాలండి. కొంచెం వేస్తాను వాటరు, అంతేనండి, ఎక్కువ వేయకూడదండి, పకోడాకి వేసుకున్నట్టే కలుపుకోవాలి అంతే. కొంచెం అండి ఫుడ్ కలరు, ఎందుకంటే ఈ క్యాబేజ్ 65 కొంచెం కలర్ఫుల్గా రావాలి, కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుతున్నాను. ఇది ఆప్షనల్ అండి, అంటే మీ ఇష్టం, కలుపుకుంటే కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మామూలుగా అయితే ఇంట్లో కలపను, ఈసారి చూపిద్దాము బాగా కలర్ఫుల్గా ఉంటుందని కలుపుతున్నాను అంతేను. ఇంతేనండి, ఈ కన్సిస్టెన్సీలోనే పిండి కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది కలిపేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ పోసాను, వేసి చూస్తే కొంచెం కాగినట్టుంది బాగా. ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఇది ఎక్కువసేపు కలుపుకోకూడదండి దీన్ని, క్యాబేజ్ని, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ కదా, మనకి మళ్ళీ జారుగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనం కలిపి పెట్టుకున్న 5 నిమిషాల్లోనే మనం తయారు చేసేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కాల్చేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చేసింది. మీకు ఇంకొకటి కూడా కలర్నే కాదండి, ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ చల్లారిపోతాయండి మనకు వేగంగానే, వెంటనే మనం తీసేసుకోవాలా. సేమ్ ఇలాగే మొత్తం వేసేసుకోవాలా. క్యాబేజీ 65 రెడీ అయిపోయిందండి. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కొంతమందికి ఏంటంటే క్యాబేజీ నచ్చదు, అయినా కూడా క్యాబేజీలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మీరు చిన్నపిల్లలైనా ఎవరైనా సరే మనం ఈ రకంగా చేసుకున్నాం అనుకోండి, మనం సైడ్ డిష్గా తినచ్చు, చాలా బాగుంటుంది, స్నాక్ లాగా కూడా తినచ్చు. ఈ క్యాబేజీ 65లో మనం గార్నిష్ కోసం అండి కరివేపాకు, పచ్చిమిర్చి 2 నూనెలోనే ఆయిల్లోనే వేయించి ఫ్రై చేసి దీంతో పెట్టాను. చాలా బాగుంటుంది ఇది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీ నోటిఫికేషన్కి రావడానికి వీలవుతుంది.